ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ ఇప్పుడు ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్ ఎందుకు సార్? గతంలో ఫ్రెండ్స్ అయ్యారు. ట్విట్టర్ ఆయన ఖాతాల్ని తొలగించిన తర్వాత దాన్ని ఎలాన్ మస్క్ కొనుక్కున్నారు, దాన్ని ఎక్స్ చేశారు. ఎక్స్ తరఫున బోల్డ్ అంత క్యాంపెయినింగ్ డొనాల్డ్ ట్రంప్ కోసం చేశారు. అలాంటి గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎందుకని ఈ మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది? ఒకరి మీద ఒకరు మళ్ళీ నేను సరికొత్తగా నేను కొత్త పార్టీ పెడతాను అని ఎలాన్ మస్క్ ఎందుకని అనౌన్స్ చేస్తున్నారు సార్? ఎలాన్ మస్క్కి ట్రంప్కి కొన్ని విషయాల్లో భావ సారూప్యం ఉన్నది. ఉదాహరణకి అక్రమంగా వలసలను అరికట్టాలి. నిజానికి అమెరికాలో దేశంలో చాలామంది అన్ని పార్టీలు కూడా అంగీకరిస్తున్నారు. అధికారికంగా ఎలా ప్రకటించినా కూడా అది అందరూ అక్రమంగా వచ్చే వలసలను ఎలా మనం ఒప్పుకుంటాం? సక్రమంగా పద్ధతి ప్రకారం వస్తే సరే, కానీ ఆ విషయంలో చాలా గట్టి అభిప్రాయం ఉంది. రెండోది, అమెరికాలో ఇటీవల కాలంలో ఒక భావం ఏం ప్రబలిపోయిందంటే, ఉదారవాదం అన్న పేరుతో, లిబరల్స్ అన్న పేరుతో ఓక్ సిద్ధాంతం అంటే చాలా అతి ఉదారవాదం, అతివాదం. ఉదాహరణకు ఒక మనిషి పుట్టుకతో మగ ఆడ అనేది నిర్ణయం అవుతుందని మనందరం నమ్ముతున్నాం. ఎందుకంటే జన్యువుల దురీత్యా మగ ఆడ నిర్ణయం అవుతుంది. అలా కాదు, నేను ఎలా పుట్టినా కూడా, నేను మగవాడిగా పుట్టినా కూడా ఆడ అనుకుంటే నా ఆడ నాది నా నన్ను ఆడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవడం వేరు, అలా గుర్తించాలి మీరు. రెండోది, నాకు హక్కులన్నీ కూడా ఆడ మనిషిగా ఉంటాయి. ఉదాహరణకి ఆటల్లో కూడా నేను జన్యురీత్యా మగవాడిగా పుట్టినా కూడా దేహదారుఢ్యం మగవాళ్ళకి సహజంగా ఎక్కువ ఉంటుంది కదా, అది ప్రకృతి నిర్దేశించింది. అది మనం అందుకనే మీరు చూడండి, రన్నింగ్లో కావచ్చు, లేకపోతే బరువులు ఎత్తడం కావచ్చు, మరో రంగంలో కావచ్చు, ఇప్పుడు కూడా మగవాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు. శారీరక దారుఢ్యంలో మగవాళ్ళ ఆధిక్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ రంగంలో అయినా సరే అది మనం చూస్తున్నాం. అది ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని, కానీ ఆడపిల్లగా నేను పోటీ పడతాను, నాకు హక్కు ఉన్నది, నేను ఆడపిల్ల అనుకుంటున్నాను కాబట్టి, ఇలాగా వెర్రితెరలు వేసింది. దాని పట్ల తీవ్ర వ్యతిరేకత అమెరికా సమాజంలో వచ్చింది. అది ఎలాన్ మస్క్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకం. ఎందుకంటే ఆయన కుమారుడే మరి మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా అనుకున్నట్టు నాకు వివరం గుర్తులేదు. అవును సార్, అవును సార్, ట్రాన్స్జెండర్ చాలా తీవ్రంగా వ్యక్తిగతంగా మానసిక ఆందోళనకు గురైనాడు. ఆ రంగంలో కూడా ఆయనకి ట్రంప్కి పూర్తిగా ఏకాభిప్రాయం ఉన్నది. అలాగే ప్రభుత్వంలో చాలా వృధా ఉన్నది. ప్రభుత్వం ఖర్చు అనవసరంగా అనుత్పాద ఖర్చు పెరుగుతుంది, దాన్ని తగ్గించాలన్న విషయంలో పూర్తిగా ఇద్దరికి ఏకాభిప్రాయం ఉన్నది. ఇలా కొన్ని విషయాలు ఏకాభిప్రాయం వల్ల కలిశారు. డెమోక్రాటిక్ పార్టీ పట్ల తన వ్యతిరేకత వల్ల, వ్యక్తిగతమైనటువంటి తన కుమారుడి జీవితంలో జరిగిన సందర్భం వల్ల, వివిధ కారణాల వల్ల కలిశారు. కానీ మౌలికంగా ఇతర అంశాల్లో ఇద్దరికి అసలు అభిప్రాయాలకి అది దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం. ఉదాహరణకి ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే విద్యుత్ కార్లకి కీలకమైనటువంటి ప్రయోగాలు చేసి దాన్ని పెంచడం కోసం దోహదం చేసిన వాడు నెంబర్ 1 ప్రపంచంలో ఎలాన్ మస్క్. అసలు ఇవన్నీ వద్దు, పాతకాలం పెట్రోల్ కార్లే కావాలని గట్టిగా అప్పటికిప్పటికి గట్టిగా వాదించేవాడు మన డొనాల్డ్ ట్రంప్. ఈ గ్లోబల్ వార్మింగ్ ఏం లేదు, అసలు విద్యుత్ కార్లు అక్కర్లేదు, ఇదంతా వేస్ట్, మనకు ఆయిలే కావాలా, గ్యాసే కావాలా అని చెప్పి నమ్మేవాడు. మౌలికంగా అసలు ఇద్దరికి పడదు ఆ విషయంలో. రెండోది, అక్రమ వలసలను అరికట్టాలి, కానీ సమర్థులైన వాళ్ళు, మేధస్సు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అమెరికా ఆలవాలంగా ఉన్నది. అమెరికాకి ప్రపంచం అంతా అమెరికా ప్రపంచంలో ఉన్న మేధస్సును ఆకర్షిస్తుంది, దాన్ని కొనసాగించాలి, ఆకర్షించకపోతే అమెరికా నష్టపోతుందని వాదించేవాడు ఎలాన్ మస్క్. ఆయన సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఆ రకంగా అమెరికా వెళ్ళినవాడు. అమెరికా ఆకర్షణీయమైన దేశం కాబట్టి, తనకి మేధస్సు ఉంది కాబట్టి, మరి ప్రపంచంలో గొప్ప పారిశ్రామికతగా పెరగాలి, గొప్ప ఇన్నోవేషన్ తీసుకురావాలని చెప్పంటే అమెరికా కొన్ని అవకాశాలు అక్కడ లేవు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రపంచంలోనే గొప్ప కంపెనీ నిర్మాణం చేసినవాడు, ప్రపంచంలో అత్యంత కుబేరుడైనవాడు. కాబట్టి ఆయన ఏమిటి, వాళ్ళు భారతీయులైనా ఇంకో దేశం నుంచి అయినా కూడా మేధస్సు ఉన్నవాళ్ళు, శక్తి గలవాళ్ళు, కొత్త ఆలోచనలు, కొత్త పుంతలు తొక్కల వాళ్ళు అమెరికాకి రావడాన్ని మనం అనుమతించాలని గట్టిగా పోరాడే మనిషి. మూడోది, ప్రభుత్వం ఖర్చుని అరికట్టి అప్పుల పాలు కాకుండా చేయాలని గట్టిగా నమ్మే మనిషి. ఇంతకుముందు అనుకున్నాం, ఈ సోకాల్డ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంతా కూడా ప్రభుత్వం ఖర్చుని పెంచి అప్పుల పాలు చేసేటువంటి, అప్పుల భారం పెంచేటువంటిది. ఈ విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టాడు. మనం పోరాడుతుందాం, అప్పుల భారం పెరగకూడదు, భవిష్యత్ మీద భారం పెరగకూడదు, ఆర్థిక క్రమశిక్షణ కావాలని. ఈ బిల్ ఏమిటి, చెత్త బిల్ అని చెప్పాను. ఇలా మౌలికమైన విషయాలు కొన్నిట్లో ఏకాభిప్రాయం ఉన్నా, కొన్నిట్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మరి ఇద్దరు గట్టి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఎలాన్ మస్క్ మంచి చెడు పట్టుదల, పోరాట పటిమ,
మరి గట్టిగా నమ్మిన లక్ష్యాల పట్ల నిబద్ధత లేకపోతే అతను అంత గొప్పవాడిగా అయిండేవాడు కాదు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అవలక్షణాలన్నా కూడా మంచి చెడు తాపట్నెక్కుడికి మూడే కాళ్ళు. ఉమ్, తర్వాత ఇద్దరికి కూడా వ్యక్తిగతమైనటువంటి ఈగో, ఈ కారణాలుగా కొంత బెడిసి కొట్టింది. అది శాశ్వతం కాకపోవచ్చు, కానీ పూర్వం ఉన్న సయోధ్యం ఉండదు. ప్రస్తుతానికి ఇద్దరు కూడా ఆ, ఒక స్థాయిని మించి ట్రంప్ కూడా మస్క్తో దూరం అయినట్టయితే మస్క్కి ట్రంప్ కంటే ప్రపంచంలో ప్రజాదరణ ఉంది. పూర్వం ట్విట్టర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎక్స్ అంటున్నాము. అది మస్క్ చేతుల్లోనే ఉంది. దానిలో ఆదరణ చూస్తే ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్నది ఈవేళ బరాక్ ఒబామాకు కాదు, డొనాల్డ్ ఉమ్, ట్రంప్కి కాదు, లేకపోతే నరేంద్ర మోదీకి కాదు, ఎలాన్ మస్క్కి. అతి ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఎలాన్ మస్క్ని. అంటే అతను ప్రపంచ ప్రజల కొన్ని వర్గాల భావాలని, అమెరికన్ ప్రజల భావాలని ప్రభావితం చేసే శక్తి ట్రంప్కి ఎంత ఉందో బహుశా అంతకంటే ఎక్కువ ఎలాన్ మస్క్ కూడా ఉన్నది. అలాగే అపారమైనటువంటి సంపద ఉన్నది. అతను కొంత నష్టపోయినా అప్పుడప్పుడు చేతిలో పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నది. ఉమ్. మరి 10 మందిని ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి ట్రంప్కి అతను కోల్పోవాలన్న కోరిక ఉండదు. అలాగే మరి ట్రంప్కి అపారమైన ప్రభావం రిపబ్లికన్ పార్టీ మీద ఉంది అమెరికాలో. ప్రస్తుతం అధికారం ఉన్నది కాబట్టి ఆయన్ని పూర్తిగా కోల్పోవాలని ఈయనకే ఉండదు. అంచేత కొంతకాలం ఈ ఆ, ఈ సహజీవనంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తూతూ మేమే అని అంటాం మన ఇండియన్ పాలిటిక్స్ లో ఉన్నట్టుగా, అది అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది సార్. అది. సార్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక మాట అన్నారు. అమెరికన్ పార్టీ అనేది, మీరు నన్ను పంపించేస్తే నేను పార్టీ కూడా పెట్టుకుంటాను అంటే డెమోక్రాట్లు రిపబ్లికన్లు కాకుండా కొత్త పార్టీకి స్కోప్ ఉందా సార్ అక్కడ? ఇది కొత్త కాదు. అమెరికాలో చాలా కాలం నుంచి మూడవ పార్టీ కోసం ప్రయత్నాలు జరిగినాయి. గతంలో ఒక రాష్ట్రపతిగా చేసినటువంటి థియోడోర్ రూజ్వెల్టే ఆయన మూడో పార్టీ పెట్టే ప్రయత్నం చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన గెలవలేకపోయినాడు. ఉమ్, అట్లాగే రాస్ పెరో 1992 ఎన్నికల్లో, 88 ఎన్నికల్లో, కానీ 92, 96 ఎన్నికల్లో ఆయన ప్రభావాలనే బహుశా బిల్ క్లింటన్ చాలా సునాయాసంగా గెలిచాడు. ఆయన ఓకే. దాదాపు మొట్టమొదటి ఎన్నికల్లో 18% ఓట్లు సంపాదించాడు. తర్వాత ఎన్నికల్లో 12-13% ఓట్లు వచ్చినాయి. ఉమ్, కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా బూజు పట్టినటువంటి పార్టీలు అయిపోయినాయి. వాళ్ళు ఇతరుల మాటలు ఆలకించటం లేదు. ఊరికే కొన్ని ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్, కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి తప్ప సమాజం మొత్తం కోసం కదా భావన చాలామంది మనసులో ఉన్నది. కానీ వాళ్ళ ఎన్నికల పద్ధతి బ్రిటన్లో కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, భారతదేశంలో కానీ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఉమ్, ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అలాంటి ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు మూడవ పార్టీ కొంతకాలం పాటు రెండు పార్టీల మీద కోపం వస్తే మూడవ పార్టీకి కొంత హడావిడి ప్రచారం ఉండొచ్చు, కానీ మూడవ పార్టీ నగ్గడం చాలా కష్టం. ఉమ్, భారతదేశంలో కూడా సమస్య అదే. ఇప్పుడు ఉన్న పార్టీలు ఎంత దారుణంగా ఉన్నా కూడా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరాటం తప్ప మూడవ పార్టీకి కొంతకాలం గొంతు ఉంటుంది, కొంత మాట వింటారు, కానీ నిజంగా ఓటు రాదు, చాలా కష్టం. ఒక పార్టీ కనుక పూర్తిగా అంతర్ధానం అయిపోతే, కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ పట్ల ప్రజల విముఖత ఎంత తీవ్రంగా పెరగచ్చు అంటే ఆ పార్టీ ప్రజల మనసు నుంచి అంతర్ధానం కావచ్చు. అప్పుడు మూడో పార్టీకి స్థానం ఉండొచ్చు. అది అడపదడప మన దేశంలో రాష్ట్రాల్లో చూస్తున్నాం. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడం కానీ, ఢిల్లీలో రావడం కానీ, ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఢిల్లీలోనూ, అకాలీదళ్ ప్రజల మనసుల్లోంచి పంజాబ్లోనూ అంతర్ధానం అయిపోయింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీల్లో ఒకటిగా వచ్చింది. అలా అరుదైన సందర్భాల్లో ఒకప్పుడు అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఉమ్, ఉన్న పార్టీలు ప్రజల మనసులో అంతర్ధానం కావడం చేత అస్సాం గణ పరిషత్ వచ్చింది. అట్లాగా అరుదుగా రావచ్చు తప్ప దేశం మొత్తంలో రావడం చాలా కష్టం. మన ఎన్నికల వ్యవస్థలో మూడవ పార్టీకి పెద్దగా స్థానం ఉండదు. కాకపోతే మూడవ పార్టీ బలమైన ఎజెండా తీసుకొచ్చినట్టయితే దాన్ని ఈ ప్రధాన పార్టీలు దాన్ని సొంతం చేసుకుంటాయి. ఉదాహరణకి రాస్ పెరో 1992 ఎన్నికల్లో ఈ బడ్జెట్ని బ్యాలెన్స్ చేయటము, అప్పుల భారాన్ని పెంచకుండా కాపాడటము, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ప్రధాన అంశంగా తీసుకొచ్చాడు. దాన్నే బిల్ క్లింటన్ పూర్తిగా సొంతం చేసుకుని, ఆయన నిజంగా అమెరికన్ చరిత్రలో గత 30 ఏళ్లలో బడ్జెట్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అప్పుల భారం తగ్గించే ప్రయత్నం చేసిన వాళ్ళు అంటే బిల్ క్లింటన్. కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉన్నది, 10-15% ఓట్లు పడుతున్నాయని, కానీ ఆయన దాన్ని సొంతం చేసుకుని దానికోసం ఆ ఓట్లు ఆయన సొంతం చేసుకోగలిగాడు. ఆ రకంగా ప్రజాస్వామ్యం మార్పు వస్తుంది తప్ప కొత్త పార్టీ వచ్చి విజయం సాధించడం దాదాపు అసాధ్యం.